విశాఖ వరకు అన్ని రంగాలతో పాటు పర్యాటకంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. జాతీయ రహదారి పక్కన రాజాపులోవ వద్ద సుమారు 10 ఎకరాల్లో అంతర్జాతీయ వసతులతో ప్రయాణికుల విశ్రాంతి మందిరం నిర్మించాలని యోచిస్తోంది. తూర్పు తీరానికి ఆనుకొని ఉన్నందున దేశ రక్షణ అవసరాలకు వినియోగించుకునేలా 10 ఎకరాలు కేటాయించనుంది. విమానాశ్రయాన్ని ఆనుకొని ప్రభుత్వం తన ఆధీనంలో ఉంచుకున్న 500 ఎకరాల్లో ఏరో సిటీ అభివృద్ధి చేయనుంది. దీనిని ఐటీ పార్కులు, ఇతర ప్రాజెక్టులకు వినియోగించనుంది. ఒక్కసారి విమానాశ్రయం పూర్తయితే కంపెనీలు, పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. తద్వారా వెనకబడిన ఉత్తరాంధ్ర నుంచి వలసలను ఆపడానికి సాధ్యమవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. స్థానికులు తమ ఉత్పత్తులను ఎగుమతులు కూడా చేసే అవకాశం ఉండడంతో భోగాపురం ఉత్తరాంధ్రకే మకుటంగా నిలవనుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని చెబుతున్నారు. విమానాశ్రయం అభివృద్ధితో పాటు పునరావాసం అనేది భోగాపురం ఎయిర్పోర్ట్ లో ప్రధానంగా ఉన్న పీఠముడి. విమానాశ్రయం నిర్మాణానికి సేకరించిన భూముల విషయంలో వైకాపా ప్రభుత్వం ఇచ్చిన హామీలు నేటికీ అమలు చేయలేదు. R&R ప్యాకేజీ, ఉపాధిపై అధికారులు